నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మొన్న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిపోయారు. ఈ వచ్చిపోయినందుకు తెలంగాణ బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? నిన్నటికి మొన్న చూసుకుంటే బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ వివాదం అనేది తెలంగాణలో నడుస్తుంది. దీని ద్వారా బీజేపీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో బీజేపీ ముందుకు పోతుందా, ఇంకాస్త కిందికి పడిపోతుందా అనే అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతోటి పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. 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 బావురాన్న? సూపర్. బీజేపీలో ఒక ఫైర్ లీడర్ అంటేనే మాకు మీరు గుర్తొస్తారు. ఆ ఫైర్ ఇప్పుడు మీలో తగ్గింది అనుకోవచ్చా? ఫైర్ ఎప్పుడు తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అంటే సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఫైర్ చూపించలేము. ఫైర్ ఎప్పుడు అవసరమో అప్పుడే చూపిస్తాం. అంటే ఇప్పుడు మీ ఫైర్ ఈ తెలంగాణ సమాజానికి అవసరం లేదని మీరు అనుకుంటుంటారు, అంతేనా? ఇప్పుడని కాదు, ప్రతిరోజు కూడా యుద్ధం చేయలేం కదా. దేశాలు కూడా ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, ధర్మానికి అవమానం జరిగినప్పుడు ఆ ఫైర్ అని వస్తుంది. రోజు ఆయుధం పట్టుకుని తిరగలేం కదా. ఫైర్ అనేది కూడా ఒక ఆయుధం. ఆయుధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బట్ బీజేపీ ఎప్పుడు చూసినా కూడా, ఇందాకనే మీరు అన్నారు, ఎప్పుడు బీజేపీ వాళ్ళందరూ అనే ఒక మాట, ధర్మం ధర్మం ధర్మం. నిజంగా ఇప్పుడు బీజేపీలో అధర్మం నడుస్తుందనే మాట వినిపిస్తుంది. ఇది నిజం కాదా? ఎప్పుడు బీజేపీ ధర్మానికి విరుద్ధంగా పోదు. ఇది వ్యక్తుల మీద ఆధారపడ్డ పార్టీ కాదు, కాదు, ధర్మం మీదనే ఉంటుంది ఎప్పటికి కూడా. మరి ఇప్పుడు బండి భగీరథ చేస్తుంది ఏందన్నా? బండి భగీరథ ఏం చేస్తుంది? ఒక నువ్వు ఎట్లా చెప్తావు? అంటే అవన్నీ ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడిన సబ్జుడిస్ కూడా అవుతుంది అది. ఇప్పుడు ఒకవేళ చాలామంది మర్చిపోయినట్లు మీరు చిన్నపిల్లలు అర్థం, అయేషని అకారణంగా అత్యాచారం చేసి అర్ధరాత్రి 20 ఏళ్ళు తిరిగిన తల్లి గురించి మర్చిపోయినట్లు మీరు అందరూ. ప్రత్యూష కేసు కూడా మర్చిపోయినట్లు తెలంగాణలో కొంతమంది సన్నాసులు, కొంతమంది మేధావులు. అన్యాయంగా ఒక అమాయకమైన ఆడబిడ్డ ప్రత్యూష, తెలంగాణ నుంచి ఎదుగుతున్న ఒక హీరోయిన్గా ఎదుగుతున్న ఒక మొదటి అమ్మాయిని అకారణంగా, అది దారుణంగా చెరచి చంపితే 20 ఏళ్ల నుంచి కేసుకు ముందు వాళ్ళలేదు. కన్నతల్లి ఈ రోజు వరకు కూడా తిరుగుతున్నది. సరోజన గారు చెప్పిందేనండి మీరు ఫస్ట్. సరోజన గారు అదే అంటే అదొక డిఫరెంట్ కేసు. ఇంకా అదొక అమాయకమైన అమ్మాయిని అకారణంగా గుర్తు తెలియని వ్యక్తులు, అయేష లాంటి అమ్మాయిని గుంటూరులో హాస్టల్లో చిక్కడపేట అనుకుంటాను. ఇదన్నా అలాకు ఒక బంధుత్వం ఉంది, అలా సంబంధాలు ఉన్నాయి. ఒకరోజు నువ్వు అకారణం కాదు, ఓకే, అది ఇష్యూ అనేది మేజరా. ఇక్కడ అమ్మాయి అమాయకురాలు కాదంటారా? అమాయకురాలు అసాధ్యురాలు అంటలేము. ఎక్కడి నుంచి కుటుంబ సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్యన, మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అక్కడ అకారణంగా అన్యాయంగా సంఘటనలు వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ కలిసి తిరిగారు ఫ్రెండ్స్ అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు తిరిగిన బట్టి, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేస్తున్నాను బట్టి తప్పేం లేదు, ఫ్రెండ్స్ అని. కానీ ఒకవేళ మీరు అన్న పదం అయితే, అత్యాచారమైన పదం అయితే అది తప్పే. అది మళ్ళీ మీరు గమనించాల్సింది ఏంటంటే, అది కుటుంబ బంధుత్వం వేరు. నువ్వు అకారణంగా ఒక అమాయకులైన ఆడపిల్లని అన్యాయంగా బలవంతంగా అట్లాంటి చర్యలు చేయడం అది హేయం. బట్ ఇప్పుడు తను అక్కడే కంప్లైంట్లో అదే చెప్పింది, బలవంతంగా మద్యం తాగించి వితౌట్ మై పర్మిషన్ నన్ను బలాత్కారానికి గురి చేసిండు అని చాలా స్పష్టంగా తన స్టేట్మెంట్లో పెట్టి. ఆ సమయం చెప్పినప్పుడు ఆమె డ్రైవింగ్ చేస్తున్నది. ఏ సమయంలో చెప్పి ఏమైతే పదం వాడుతున్నది అమ్మాయి, ఆమె ఆ టైంలో డ్రైవింగ్ చేస్తున్నది. ఇప్పుడు 2:30 గంటలకు నన్ను ఏదో జరిగింది సంఘటన, నన్ను బలవంతం చేసినని చెప్పిన ఆమెకు ఎవరైతే అమ్మాయి ఉందో, మాకేం ఇప్పుడు మీలాగానే మేము, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు కూడా ఫొటోస్ పంపిస్తున్నారు. అమ్మాయి మంచిగా డ్రైవింగ్ చేసుకుని పెద్ద బ్లాక్ కార్ ఉన్నది, పక్కన పిల్లాడు కూర్చున్నట్టున్నాడు. రెండోది ఏంటంటే, అవన్నీ మాకు ఏవైతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్లకు బంధుత్వం ఉంది, సేమ్ కమ్యూనిటీ. సుమారు ఇప్పుడు కాదు, బండి భగీరథ పుట్టినప్పటి నుంచి కూడా సంబంధాలు నట్లే వాళ్ళకు. ఎందుకంటే అక్కడ జరిగిన వీడియో విజువల్స్ కావచ్చు, వాళ్ళతో కలిసి తీర్థయాత్రలకు పోవడం కావచ్చు. నువ్వు ఇప్పుడు నేను తీసుకపోలేదు, మరి నా కొడుకుని తీసుకపోలేదు వాళ్ళు. అరుణాచలం ఎందుకు తీసుకపోలేదు నా కొడుకుని? నీ కొడుకు నిన్నెందుకు తీసుకపోలేదు తిరుపతికి? దా బగి వీడియో తీస్తున్నావని ఎందుకు అడగలేదు? నేను అడగలేదు. సింహాద్రి మరి వీడియో తీస్తున్నావని అడగలేదు ఆమె? క్లియర్ తెలియాల్సింది ప్రజలకి. ఒక రాజకీయాలు నేను పక్కన మాట్లాడుతున్నాను, అసలు ఏంది అది కేసు? నిన్నగాక మొన్న ఒక యూట్యూబర్ చనిపోయింది. ఇప్పుడు యూట్యూబర్ చనిపోతే ఒక్క సన్నాసి కూడా ఒక మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు మొన్న ఒక యూట్యూబర్, ఒక అమ్మాయి అంటే పేదలు యూట్యూబ్, ఒకటి ఇది వ్యక్తిగత కక్షలు తీసుకోవడం కాదు. ఒకవేళ వాళ్ళిద్దరు వ్యక్తిగత కక్షలే అంటారా? బీజేపీ మీద అంటారా?
బీజేపీ మీద కుట్రలండి ఇది ఎంత ఈ కేసు ఎంత ఇట్లాంటి కోట్లాది కేసులు ఎదుర్కొని ఇంటికి వచ్చినాము. అంటే ఇది మీకు పిచ్చ లైట్ అన్న? లైట్ అనేది కాదు, మళ్ళీ ఒక కుటుంబం లైట్, మళ్ళీ కుటుంబంలో జరిగిన సంఘటన లైటా సీరియసా అంటే బీజేపీకి ఎంత సంబంధం? అది వ్యక్తుల మధ్యన కుటుంబాల మధ్య. ఇప్పుడు ఈ కేసు తోటి బీజేపీకి 1%, 0%. మరి ఎందుకు బీజేపీ నాయకులు పార్టీ లైన్ దాటము, అందుకే మేము మాట్లాడట్లేదు అని అంటాం? ఎందుకంటే మాట్లాడుతున్నాను కదా, పైడి రాకేష్ రెడ్డి ఒకటి నేనే అంటే నువ్వు మాట్లాడుతావు మాట్లాడు నాకేం సంబంధం? నేను గౌరవనీయ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ దానికి సంబంధం అండి? సంబంధం లేదా సార్? ఎట్టి పరిస్థితుల్లో ఎనీ కాస్ట్ సంబంధమే లేదు. ఎట్లుంటది? ఆయన ఎవరు కొడుకు? మళ్ళా కొడుకు, నా కొడుకు ఉంటాడు, నేనేమైనా చేస్తే తప్పు అవుతుంది. అది నేను శాసనసభ్యుడు, నా కొడుకు శాసనసభ్యుడు కాదు కదా. ఇప్పుడు బండి భగీరథ బీజేపీ పార్టీ మళ్ళీ తప్ప నువ్వే డిసైడ్ చేస్తావు, దర్యాప్తు సంస్థలు చట్టం చేస్తాయి. సమస్యల తీవ్రత మీరు అర్థం చేసుకుంటలేరు. ఇది వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళు కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, బంధుత్వం ఉంది, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్యలో చెప్తున్నారు కదా వాళ్ళే. నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు గమనించాల్సింది, దయచేసి ఇది ఎటువంటి మా పార్టీకి 0.1% సంబంధం లేని కేసు. ఓకే, మీ మీడియాకి ఏదైనా కావాలంటే, రేటింగ్ కావాలంటే అది అడగొచ్చు, కానీ మాకు రేటింగ్ వాస్తవాలు కావాలి. రెండు వాస్తవాలు నువ్వెవరు నేనెవరు చేయడానికి? దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు క్లారిటీ, ఇదే క్లారిటీ. ఇప్పుడు ప్రభుత్వం మీద సిట్ వేసింది, ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టింది. రెండోది మ్యాటర్ ఏదో కోర్టులో ఉంది, న్యాయం తెలిసింది, దర్యాప్తు. ఇంత నత్త నడకలాగా సాగుతుంది ఈ కేసు. చాలా కేసులు, 6 కోట్ల ఇంత నిమ్మలంగా చూడడం నేను ఇది మొదటిసారి. ఓరడి కేసులు ఇట్లాంటి లక్షల కేసులు ఉన్నాయి. బట్ కాదని ఎట్లా డిసైడ్ చేస్తావు? నిన్న కూడా హైకోర్టు అడిగింది ఫస్ట్ ఏజ్ సర్టిఫికేట్ ఇవ్వమన్నది. మనం ఎందుకు వెళ్ళాలి ఆ సబ్జెక్టులకి? అది న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, ఏదేమైనా పక్కన న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేస్తాయి. బట్ ఇక్కడ ఒక విషయం నడుస్తుంది, చెప్పండి. ఈవెన్ న్యాయస్థానాలను కానీ కొన్ని శాటిలైట్ ఛానల్ కానీ బీజేపీ మేనేజ్ చేస్తుంది. బీజేపీకి ఏం సంబంధం? మాకేం సంబంధం? 60 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు, 150 కోట్ల పాపులేషన్ ని 22 రాష్ట్రాల్లో వెళ్తున్నాము. వీటన్నిటిని ఇప్పుడు ఈ కేసు మొత్తం డ్యామేజ్ డ్యామేజ్ కదా. ఇక్కడ తెలంగాణ ఉన్నదని చాలా మందికి తెలియదు, అక్కడ బీహార్లో కొంతమందికి తెలంగాణ ఉన్నదని తెలియదు, చాలా మందికి తెలియదు. తెలంగాణకి 6,000 కాబట్టి చాలా మంది అడవిలాలు ఉంటారు, గిరిజనులు ఉంటారు. నువ్వేదో చిన్న కుటుంబ సమస్య పట్టుకుని దేశం సమస్య నేను అనేది ఏంటంటే, సుమారు ఇప్పుడు ప్రపంచంలో జనాభా ఉంది 800 కోట్లు. 800 కోట్ల మందికి తెలంగాణ తెలియదు, ఇండియా తెలియదు. కొంతమంది పేదలు, నిరుపేదలు ఉన్నారు ఆఫ్రికా అడవిలల్లో, ఇప్పటివరకు బట్టలు కూడా కట్టుకోవట్లేదు, ఆదిమానవులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు నువ్వు చైతన్యవంతమైన సబ్జెక్ట్ ఇది ఒక కుటుంబానికి సంబంధించిన పరిమితి తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అంటే ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు, మళ్ళీ ఆడబిడ్డకు రక్షణ లేదు, ఆడబిడ్డ రక్షణ లేదు. ఆడబిడ్డ మంచి బ్రహ్మాండంగా వెహికల్ నడుపుకుంటా కాలేజీలో పోతున్నది, అలా రకరకాల. మేము ఎందుకంటే మళ్ళీ అమ్మాయి విషయం కాబట్టి వెహికల్ నడిపినంత మాత్రాన మేము ఏమంటున్నామంటే, దాన్ని మనము బాగా ఇబ్బందికరంగా మాట్లాడటానికి ఇప్పుడున్న సబ్జుడిస్ అవుతుంది. మీరు కూడా ఆలోచించుకోండి. మేము ఇక శాసనసభ్యులం, మేము చెప్పదలుచుకున్నది ఏంది, అమ్మాయిని అయేషలాగానో, అయేష కేసెస్ డిఫరెంట్. దాంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారని ఇప్పటివరకు తేలలేదు. సుప్రీంకోర్టు కూడా మనం తీసేసింది, మాత్రం కాదని. లాస్ట్కు ఆ అమ్మాయి భస్మం కూడా ఇచ్చేసింది. అప్పుడు లేవ్వని గొంతులు, అప్పుడు లేవ్వని మైకులు, అప్పుడు ఏం చేయని మేధావి వర్గము, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వచ్చిన చిన్న కలతల వల్ల రేపు కలిసిపోతారచ్చు. కలిసి పర్యటనలు చేసిన వాళ్ళు, కలిసి తిన్నోళ్ళు, చిన్నప్పటి నుంచి బంధుత్వం ఉన్నోళ్ళు, సేమ్ కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళు రేపు కలిసి ఎట్లా కలుస్తారన్న? చాలా రేపు వాళ్ళు పెట్టిరు కదా, ఏమంటారంటే పెట్టినరా, ఇంకేమైనా పెట్టినరా? నేను అనేది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ ఇష్యూస్. అది నేనేంతసేపు మీరు ఇది ఒక కుటుంబానికి పరిమితం చేయాలని, అది కుటుంబందే. ఎట్లా కుటుంబం ఎట్లా కుటుంబ బంధువు అయితే అబ్బాయి వాళ్ళు. ఇప్పుడు ఆయిషా కేసు కుటుంబంది కానప్పుడు, గతంలో దిశ కుటుంబంది కానప్పుడు, ఇక్కడ ఒక మైనర్ బాలిక కుటుంబానికి ఎట్లా అవుతుంది? అంటే బండి సంజయ్ కొడుకుంటే ఇది కుటుంబానికి సంబంధించిన. బండి సంజయ్కి దీనికి సంబంధం లేదు, సంబంధమే లేదు, అసలు లేదు. చెప్తున్నా కదా, ఒకవేళ నేను అగ్రి అయ్యేవాడిని. ఎలా అంటే, ఒకవేళ అన్నోన్ పర్సన్స్ అయినా జరిగిందంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఆ అమ్మాయి కూడా అన్యాయం జరగదు. ఒకళ్ళు నిజంగా అన్యాయం జరిగితే, ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఏమో పేరు నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజంగా కూడా ఈరోజు ఆమె ఏదైతే కంప్లీట్ చేస్తుందో, నన్ను ఏదో నువ్వు చెప్పిన పదాలు వాడి అటువంటి న్యాయం జరగాల. కానీ అక్కడ జరిగిన సంఘటనలను చూస్తే వాళ్ళ కుటుంబ బంధుత్వం ఉంది, కలిసి తీర్థయాత్ర తిరిగారు, సంవత్సరాల తర్వాత బంధుత్వం ఉంది, కలిసి తిరుగుతున్నారు. అటువంటి ఫ్రెండ్స్ అని అంటావు కదా, నువ్వు అన్నోన్ పర్సన్ చేస్తే రేపు కిందకి వస్తుంది.
ఓకే ఆమె అన్నట్లు ఏమైనా ఆరోపణలు ఉంటే దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ కూడా సంబంధం లేదు.